ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు శాఖ అధికారుల అవగాహన ప్రమాదాల నివారణకు బాల్యం నుండే రోడ్డు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని రవాణా పోలీస్ శాఖ అధికారులు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని విశ్వభారతి హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు చెప్పారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. తల్లిదండ్రులు ట్రాఫిక్ ఆంక్షలు అతిక్రమిస్తే పిల్లలు హెచ్చరించాలని వారు కోరారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, ఇతరులకు హాని కలిగించకుండా నిబంధనలు పాటించాలన్నారు. సేఫ్టీ డ్రైవింగ్ తో ప్రమాదాలు నివారించవచ్చని, గాయాలు, ప్రాణహాని జరిగితే కుటుంబాలు వీధిన పడతాయని వారు సూచించారు. పిల్లల నుంచి అవేర్నెస్ తీసుకొస్తే ఇది అంటే ముందు తరాలలో ఈ యాక్సిడెంట్ల నివారణ ఈ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్కూల్స్ నుంచి అలాగే కాలేజీల నుంచి ఇంకా విద్యా సంస్థలన్నింటి దగ్గర ఈ కార్యక్రమాలు ఈ మాసోత్సవం మొత్తం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మన పిల్లలకు మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలి, మీ పేరెంట్స్ ఒకవేళ హెల్మెట్ ధరించకున్నా కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తేనే మేము వస్తాము అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే కార్లు లాంటి ఇటువంటి వాహనాలలో కూడా వాళ్ళు ప్రయాణించినా కానీ తల్లిదండ్రులు కానీ ముందు కూర్చునే వాళ్ళు ఎవరైనా కానీ సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పడం జరిగింది. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఇవన్నీ వివరించడం జరిగింది. దాంట్లో పిల్లల్లో కూడా మంచి స్పందన వచ్చింది. అట్లాగే అక్కడ ఒక బైక్ మీద 2 పిల్లల్ని కూర్చోబెట్టి హెల్మెట్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మీరు 18 years క్రాస్ అయినప్పుడే మనం ధరించాలి, కానీ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా కాదు. మెయిన్గా ఏంటంటే హెల్మెట్ అంటే మనకు మెయిన్గా యాక్సిడెంట్స్ జరిగింది నియర్లీ 100%లో 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ వచ్చేసి హెల్మెట్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వితౌట్ హెల్మెట్తో వెళ్తే బండి ఎక్కకూడదని చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపడద్దు, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, బిలో 18 years ఉన్న పిల్లలు 80% బండ్లు నడపొద్దని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ను అడిగి వాళ్ళు వెళ్ళిపోతే ఏదైనా జరగడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, పిల్లలు కరెక్ట్ పోయినా కూడా ఏదైనా జరిగినా కూడా మైనర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. అంటే బండి ఓనర్ ఎవరైతుందో వాళ్ళ మీద పడతాను వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా అందరూ ఏంటంటే బిలో 18 years ఉన్న వాళ్ళం 80% బండి నడపమని చెప్పారు.